కాకినాడ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాకినాడ జేఎన్టీయూలో రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. కాకినాడ జిల్లాకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధం చేశారు అధికారులు. కాకినాడ జిల్లాలో కాకినాడ జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రంగా ఏర్పాట్లన్నీ కూడా అధికారులు సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం కాకినాడ పార్లమెంటుతో పాటుగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు కాకినాడ జేఎన్టీయూలో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ కేంద్రాల వద్ద ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణలో ఇక్కడ కౌంటింగ్ అధికారులు ఉదయం 6 గంటలకి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. మొదటిగా ఉదయం 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత 8:30 నుంచి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కింపు ప్రారంభం చేస్తారు. ముఖ్యంగా చూసినట్లయితే ఈ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 13,12,255 ఓట్లను ఓటర్లు పోలింగ్ కేంద్రాల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోగా 18,500 ఓట్లు ఉద్యోగులు సర్వీస్ ఓట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మొత్తం మీద చూసినట్లయితే జిల్లా వ్యాప్తంగా దాదాపు 82% పోలింగ్ నమోదైన పరిస్థితి. ఇక ముఖ్యంగా ఈ కౌంటింగ్ కేంద్రం ఏదైతే ఉందో కాకినాడ జేఎన్టీయూ ఇక్కడ 3 అంచెల భద్రతతో పాటుగా చుట్టూ మరొక భద్రత మొత్తం 4 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. అలాగే విధంగా కౌంటింగ్కి వచ్చినటువంటి ఏజెంట్లు ఆయా పార్టీ ఏజెంట్లు ఉదయం 7 గంటలలోపే రావాలి. 7 గంటలు దాటిన తర్వాత ప్రధాన గేట్ను మూసివేస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా కౌంటింగ్ ఏజెంట్లు ఏ విధంగా నిబంధనలు పాటించాలన్నది కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ జె నివాస్ తమ ఉత్తర్వుల ద్వారా తెలియజేయడం జరిగింది. ఇక ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే సెక్షన్ 140తో పాటుగా పోలీస్ 30 యాక్ట్ కూడా అమలు చేస్తున్నారు. ఎక్కడ అల్లర్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలు కూడా జిల్లా వ్యాప్తంగా మోహరించిన పరిస్థితి ఉంది. వీడియోలు చేస్తున్న వెంకటరామతో కలిసి కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి. కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీలో కౌంటింగ్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ కానుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 4 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ను అమలు చేస్తున్నామని అంటున్న జిల్లా ఎస్పీ కృష్ణకాంత్తో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. సంబంధించిన 8 నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ సంబంధించిన ఏర్పాటు రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. పటిష్టమైన భద్రతలో ఈ యొక్క కౌంటింగ్ జరగబోతుంది. ఎటువంటి ఏర్పాట్లు చేశారో దీనిపై మాట్లాడేందుకు జిల్లా ఎస్పీ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేశారంటారు? ఈ కౌంటింగ్ సెంటర్కి సంబంధించి మనం యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ఈ ఫస్ట్ టైర్ సెకండ్ టైర్లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, తర్వాత స్టేట్ ఆర్మ్డ్ రిజర్వ్, తర్వాత ఈ థర్డ్ టైర్ ఏదైతే ఉందో అక్కడ మనం సివిల్ ఫోర్సెస్, ఎయిర్ ఫోర్స్ మిక్స్డ్గా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే కాకుండా ఈ కౌంటింగ్ సెంటర్కి సంబంధించి ఏదైతే సరౌండింగ్ ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటి కూడా డ్రోన్ ద్వారా మనం విజువల్స్ తీసుకొని ఎప్పటికప్పుడు పబ్లిక్ మూవ్మెంట్ అంతా కూడా మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా స్పెషల్ పార్టీస్, తర్వాత గ్రేహౌండ్స్ పార్టీస్ ద్వారా కూడా ఎవరు అల్లరి మూకలు కౌంటింగ్ సెంటర్కి నియర్ బై రాకుండా ఏరియా డామినేషన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత మనం 6 కట్ ఆఫ్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓన్లీ ఆథరైజ్డ్ వెహికల్స్, ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే మన కౌంటింగ్ సెంటర్ ఏదైతే పెరిమీటర్ ఉందో దాని లోపలికి ఎంటర్ అవుతారు. ఎవరు అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరు ఎంటర్ కాకున్నట్టుగా చూసుకుంటున్నాం. అలాగే మొబైల్ ఫోన్స్ కూడా మనం 2 కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ ఏజెంట్స్కి సంబంధించి సపరేట్ కౌంటర్ ఏర్పాటు, తర్వాత కౌంటింగ్ స్టాఫ్కి సంబంధించి కూడా మొబైల్ డిపాజిషన్ కూడా మనం ప్రాపర్గా కౌంటింగ్ కౌంటర్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సార్, ముఖ్యంగా ఏజెంట్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వారికి ఎటువంటి సూచనలు, అంటే కొన్ని ప్రాంతాల్లో ఆ ఏజెంట్స్ ద్వారానే గొడవలు జరిగే అవకాశం ఉంది, వాళ్ళు అగెనెస్ట్గా అంటే ఇతర పార్టీలతో అనే అవకాశం ఉంది అంటున్నారు కదా, వారిని గుర్తించడంలో కానీ వారికి ఒక ఐడి కార్డ్స్ ఇవ్వడంలో కానీ ఏమైనా ప్రత్యేకంగా తీసుకున్నారా? కౌంటింగ్ ఏజెంట్స్కి సంబంధించి డూస్ డోంట్స్ ఆల్రెడీ మనం సబ్ డివిజన్ లెవెల్లో, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఆర్ఓస్, తర్వాత నోడల్ ఆఫీసర్స్, పోలీస్ నోడల్ ఆఫీసర్స్తో మనం మీటింగ్ ఆల్రెడీ కండక్ట్ చేసుకోవడం జరిగింది. అదే కాకుండా పొలిటికల్ పార్టీస్ వాళ్ళతో కూడా మనం రెగ్యులర్గా మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. సో ఏజెంట్స్ రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి అని చెప్పేసి. అదే కాకుండా మనం ఎక్కడ కన్ఫ్యూజన్ లేకోకున్నట్టుగా కలర్ కోడెడ్ ట్యాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. కౌంటింగ్ ఏజెంట్స్కి అందరికి సంబంధించి సపరేట్ ట్యాగ్ ఇవ్వడం జరిగింది, ఐడెంటిటీ కార్డు ట్యాగ్స్ ఇవ్వడం జరిగింది. సో తర్వాత ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళ యాంటిసిడెంట్స్ కూడా మనం వెరిఫై చేసుకుంటున్నాం. ఏదైతే ఎవరైనా గొడవలు చేయడానికి ట్రై చేస్తే సో మనం ఎలక్షన్ కమిషన్ ఏదైతే స్ట్రిక్ట్గా మనల్ని ఉండమని చెప్పారో అలాగే మనం కూడా యాక్షన్ స్ట్రిక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. వారి మీద సీరియస్ యాక్షన్స్ తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.